జై వాసవి మాత, జై జై వాసవి మాత. జై వాసవి మాత, జై జై వాసవి మాత. ఇరాన్ ఇరాక్ యుద్ధం దృష్ట్యా అనేక గ్యాస్ కొరత ఏర్పడింది, అందరికీ తెలిసిన విషయమే. మన వేములవాడ పుణ్యక్షేత్రం రాజన్న, వరంగల్ జిల్లా మొత్తం ప్రతి ఇంటికి కూడా రాజన్న ఇలవేల్పు. ఉత్తర తెలంగాణ మరియు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అనేక ప్రాంతాల నుంచి కూడా రాయరేశ్వర స్వామి దర్శనం కొరకు లక్షలాది మంది భక్తులు వస్తారు. అందులో మన ఆర్యవైశ్యులు కూడా, ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచి అనేక మంది ఆర్యవైశ్య భక్తులు రాజన్న దర్శనం వస్తారు. వారికి ఏదో మనవంతు సేవ సహాయ సహకారాలు అందించాలనే ఆకాంక్షతోటి ఆర్యవైశ్య సత్రాన్ని ప్రస్తుతం నడుపుతున్నాం. మన వంటయాన్ని అంటే సిలిండర్ ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మన వంటకు. నిన్నటి రోజున కట్టెల పొయ్యి పెట్టి కూడా వంట చేసి భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేసిన మా సత్రం స్టాఫ్, మా భార్య కూడా దగ్గరున్న నిన్న మనం ఏదైతే కట్టెల పొయ్యి మీద వంట చేసినామో దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, దాన్ని మన గౌరవ అధ్యక్షులు వంగేటి అశోక్ అన్న వరంగల్, అలాగే కొంతమంది వరంగల్ వాస్తవ్యులు కూడా చూసి వారు అన్న అయ్యో ఇంత ఇబ్బంది అవుతుందా అని చెప్పి నిన్నటి రోజు అశోక్ అన్న ఫోన్ చేసి అన్న వరంగల్ రా, మనకు కూడా ఏదైనా సిలిండర్ సాయం చేద్దామని నిన్న వాళ్ళ ఇంట్లో నుండి ఒక సిలిండర్ ఇచ్చారు. అట్లాగే నిన్న కరెంట్ కుక్కర్ కూడా తీసుకోవడం జరిగింది. నిన్నటి రోజు సిలిండర్ కుక్కరు నా కారులో కర్ణాటక పంపించిన. ఆకుల ప్రభాకర్ అన్న అని నర్సంపేట వాస్తవ్యుడు, మనకు అత్యంత ఆప్తుడు, మన సత్రానికి ఒక వెన్నుకలాంటి మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. ఆయన చూసి అన్న ఇది ఇంత కష్టం అని చెప్పి ఆయన కూడా ఒక 2 సిలిండర్లు ఇప్పుడు నర్సంపేట ఉన్నాయంటే కార్ లెక్కైనా మనం ఆటో తీసుకొని వరంగల్ నర్సంపేట వెళ్తున్న తరుణంలో మన ఆటో అతను కూడా అన్న ఏంది ఇట్లా అంటే బాగా కష్టం తప్ప అంటే ఆయన కూడా మన బాధ చూసి, మన కష్టాన్ని చూసి వాళ్ళ మిత్రుడు ఎవరు ఉన్నాడంటే ఆయనకు ఫోన్ చేసి అన్న ఒక సిలిండర్ ఉన్నాయంటే ఇట్లా ఏంలా వల్ల అన్న సత్రానికి శ్రీరామానికి పులిహోర పంపిణీ కార్యక్రమం చేస్తారంటే ఆయన కూడా పాపం ఇల్లంద, మన వరంగల్ నుంచి 20 కిలోమీటర్లు ఇల్లంద. అన్న ఏమైంది ఇల్లంద కాడ ఒక భారత్ సిలిండర్ ఉందన్న అంటే ఖాళీ సిలిండర్ లేకపోతే మళ్ళీ మిత్రులను అడిగినాం వరంగల్, అన్న భారత్ సిలిండర్ కావాలని యాదవ్ గణేష్ అని అడిగితే ఆయన ఖాళీ సిలిండర్ ఇచ్చాడు. ఆ ఖాళీ సిలిండర్ పట్టుకొని ఇప్పుడు ఇల్లందా పోతున్నాం. ఇల్లందా పోయి ఒకటి భారత్ సిలిండర్ కూడా తీసుకొని వస్తున్నాం. ఏది ఏమైనా ఒక కమిట్మెంట్కు మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి మనకు ఎంత శాయశక్తుల ప్రయత్నం చేసి వచ్చే భక్తులకు వసతి భోజనం సమకూర్చాలనే ఒక దృఢ సంకల్పంతో మనం ఈ యొక్క శ్రమం తీసుకుంటున్నాం. మా తమ్ముడు రవి, గంపరవి కూడా నిన్నటి నుంచి నాకు ఆపిలాడు కూడా నిన్ననే వచ్చింది మన సత్రం. నిన్నటి నుంచి మన కొరకు ఉంది. ఏది ఏమైనా చేసే సేవను కానీ చేసే పని కానీ చూస్తే ఆనందం అనిపిస్తుంది. ఇది మా సంతృప్తి కొరకే ఏదో పోయి ఆడపోయి తీసుకొచ్చి ఈడపోయి తీసుకురమ్మని వాళ్ళు బలవంతా పెడతలేరు. అయినా మనకు ఉన్నది సోర్సెస్ మనం గుర్తించి ఇస్తా అన్నప్పుడు మనం ఎందుకు అద్దనాలని పోయి సిలిండర్లు తీసుకొచ్చి ఎల్లుండి శ్రీరామ రోజు కూడా మనకు దాతలు పులిహోర పంపిణీ కూడా ఆర్థిక సాయం చేశారు. నిన్న ఆర్టీసీ మన ఉద్యోగి కూడా ఫోన్ చేసి అన్న మరి పులిహోర పెడదాం అనుకుంటారు కదా, 3 ఏళ్ళ నుంచి పులిహోర పెడుతున్నారు కదా, మరి మీరు పెడతారే అన్న సిలిండర్ ఎట్లా సంపాదించి లేదన్నా కట్టెల పొయ్యి మీదనైనా పులిహోర వేసి భక్తులకు పులిహోర పంపిణీ చేస్తా అని మాట ఇచ్చినాం. దేవుని దయ వల్ల ఈరోజు పులిహోర పంపిణీ కూడా ఒక సిలిండరు దొరికింది. సరే అది డబ్బులు ఎక్కువనా తక్కువనా దూరమా దగ్గరనా అని కాదు అనుకున్నాం. మనం దేవునికి మనం ప్రసాదం చేసి పెట్టాలి భక్తులకు అనుకున్నాం. సిలిండర్ దొరికింది. ఇల్లంతా వెళ్ళి సిలిండర్ తీసుకొని వస్తాం. రేపు వేములవాడకు ఈ సిలిండర్ తీసుకొని సత్రం రావడం జరుగుతుంది. మాకు సహకరిస్తున్న దాతలకు, సహకరిస్తున్నటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులందరూ కూడా సత్రం పక్షాన, నా పక్షాన
ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సిలిండర్ దాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సహాయదాత సుఖీభవ, సుఖీభవ, సుఖీభవ. జై వాసవి మాత, జై జై వాసవి మాత.